గైస్ ఇవి వచ్చేసి బోడా కాకరకాయలు గైస్. జానెడు కడుపు కోసం మొత్తం ఇగో నితేష్ అన్న అయితే ఘోరంగా లోపల చేయి పెట్టి తీస్తున్నాడు గైస్, కొంచెం కూడా భయపడకుండా. లాగర్ బాయ్ లాక్స్ ఎందుకు పోతున్నాం గైస్, ఇన్ని రోజులు హెల్త్ బాగా లేకుండా ఎందుకోసం వీడియోస్ పెట్టలే. మనం ఏం మాట్లాడదాం చెప్పు. మైక్ పెట్టినావా? పెట్టినా పెట్టే ఉన్నది. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇప్పుడు మేము శశి వాళ్ళ చేనికి పోతున్నాం, ఎందుకంటే బోడా కాకరకాయలు తినడానికి అంటే కోయడానికి. సో గాయస్ చూసుకోవచ్చు లొకేషన్. గైస్ వచ్చేసాము శశి వాళ్ళ చేను దగ్గరికి. ఇగో బోడా కాకరకాయలు వెతుకుతున్నాము. లాగర్ బాయ్ లాక్స్ ఎందుకు పోతున్నాం గైస్, ఇన్ని రోజులు హెల్త్ బాగా లేకుండా ఎందుకోసం వీడియోస్ పెట్టలే. అవునా? బ్యాచ్ మరి అంతే క్షమించండి గైస్, ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలే. ఇప్పటి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. మొగ చెట్టుకు వచ్చేసి ఇలా పూలు ఉంటాయి, అదే ఆడదానికి అయితే ఏం పూలు ఉంటాయి గైస్, మొత్తం కాయలు ఉంటాయి. చెప్పు కాయలంటే మళ్ళీ వేరే కాయలు కాదు, కాకరకాయలు ఉంటాయి. చూద్దాం ఎన్ని దొరుకుతాయో. ఒకవేళ బాగా దొరికినానుకో గైస్ మీకు కూడా హోమ్ డెలివరీ చేస్తాం. ఇది వచ్చేసి చేను గైస్, పత్తి చేను. అంటే పత్తితోనే ఇట్లా బట్టలు తయారు చేస్తారు గైస్ అందరూ. ఇప్పుడు మనం వేసుకునేటి బట్టలన్నీ ఇట్లా పత్తితోనే తయారు చేసినాను. అరే నీ అబ్బా డైర్లు డైరెక్ట్ ఇటువంటి దాని దేనితోనే చేస్తారు గైస్. డ్రాయర్ల పత్తి లాస్ట్ పత్తి గోకులు పెడుతుంది. ఒకటే దొరికింది గైస్. వీటిని మేము సీడ్స్ చేస్తాం. ఈ సీడ్స్ ని తిరుపతి వాళ్ళ తోటలో పెడతాం మాటలను పెడతాం గైస్. ఇవి కేజీ హాఫ్ కేజీ అయితే కేజీ ఉంటాయి. ఇంతసేపు కష్టం